హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్. ఈ రోజు నుంచి మనం ఈ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనే మెథడ్ని మీతో షేర్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, టిప్స్ అండ్ ట్రిక్స్ హౌ టు సాల్వ్ ఎంసీక్యూస్ అని. సేమ్ అదే కైండ్ ఆఫ్ అప్రోచ్లో కొంచెం ఇన్నోవేటివ్గా మళ్ళీ ఈ టెస్ట్ సిరీస్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ కొంచెం ఉన్నాయి. సో బేసికల్గా అందరూ ఏంటంటే బ్లైండ్గా ఒక క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టేస్తారు. సో ఇన్ కేస్ మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలియపోయినా సరే ఏదో ఒక ఫ్లూక్ వేలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామన్ సెన్స్ లేకపోతే సిక్స్ సెన్స్ ఉపయోగించి ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తారు. సో అలాగా మనం ఈ టెస్ట్ సిరీస్ని మనం చేయకూడదు. సో ఒక డిఫరెంట్ మెథడ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మీకు ఇప్పుడు వాల్యూ ఇప్పుడు తెలియదు, స్టార్టింగ్లో మీకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎగ్జామినేషన్ హాల్లో మీకు కూర్చొని ఆన్సర్ చేసిన తర్వాత మీకు దీని వాల్యూ అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ ఫాలో మై మెథడ్, ఎందుకంటే ఇది మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు వన్స్ ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే. సో ఇప్పటి నుంచి మనం ఏంటంటే బ్లైండ్గా మనం క్వశ్చన్కి ఆన్సర్ పెట్టట్లేదు, బ్లైండ్గా మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఈ రెండు మాత్రం మీరు ఫాలో అవ్వండి. అయితే ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి క్వశ్చన్ని మనం చాలా క్రిటికల్గా ఆలోచిస్తున్నాం. అంటే ప్రతి యాంగిల్లో కూడా మనం ఆలోచించి మనం క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నాం. సో ఇది మనం వే ఆఫ్ అప్రోచ్ అనేది మీకు ఎలా అనేది మీకు ఈ స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ప్రతి ఎంసీక్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిసిడి అని. మీరు ఏదో ఒక ఆప్షన్ అవ్వచ్చు, అయితే ఆన్సర్ ఏదో ఒక ఆప్షన్ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి అవ్వచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఏ మీకు ఆన్సర్గా అనుకుంటే ఎందుకు ఏ పెడుతున్నారు, ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఆ రీజన్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఒకవేళ ఆన్సర్ బి అయితే బి ఎందుకు సెలెక్ట్ చేశారు, ఇది ఆన్సర్ ఎందుకు అయింది అనేది మీరు ఆ రీజన్ అనేది మీరు రాయాలి. సేమ్ సికి అంతే, డికి అంతే. సో ఆప్షన్ ఏదైనా అవ్వచ్చు, రైట్ ఆన్సర్ ఏదైనా అవ్వచ్చు, ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ. కానీ ఎందుకు ఆప్షన్ ఎందుకు అది ఆన్సర్ అవుతుందని మీరు గెస్ చేశారో లేకపోతే పర్ఫెక్ట్గా అనుకున్నారో ఆ రీజన్ మీరు మెన్షన్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే సపోజ్ ఆన్సర్ ఏ అనుకోండి. సో మనకి బి అవ్వదు, సి అవ్వదు, డి అవ్వదని మీకు ఎగ్జాక్ట్గా తెలిసిపోయింది. అయితే మీరు ఈ ఆన్సర్ ఏ అని మీకు పర్ఫెక్ట్గా తెలుసు, కానీ బీసీడీలో దాని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు మీరు ఎలాగా బి ఇది రైట్ కాదు, సి ఇది రైట్ కాదు, డి ఇది రైట్ కాదు అని ఎలాగా తెలుసుకున్నారు, ఎలాగా మీరు ఎలిమినేట్ చేశారు అనేది ఆ ఎగ్జాక్ట్ రీజన్ కూడా మీరు రాయాలి. సో ఇక్కడ ఏంటంటే టోటల్గా మీరు ఫస్ట్ ఏంటంటే ఇన్ కేస్ ఏ ఆప్షన్ అయితే అది ఎందుకు అవుతుందని ఆ రీజన్ రాస్తున్నారు. సెకండ్ ఏంటంటే బీసీడీ ఎందుకు అవ్వట్లేదు, ఆన్సర్ ఎందుకు అవ్వట్లేదు అని ఆ రీజన్స్ రాస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మీకు టోటల్ 360 డిగ్రీస్ యాంగిల్లో ప్రతిదీ మీరు టచ్ చేస్తున్నారు. రైట్ ఏది, రాంగ్ ఏదైనా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశాలు 100% ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పాయింట్ మనం తెలుసుకోవాల్సింది అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఆప్షన్ అంటే ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ ప్రతి ఆప్షన్లో ఒక వర్డ్ కానీ లేకపోతే ఒక సెంటెన్స్ కానీ ఉంటుంది. సో ఆ సెంటెన్స్ కానీ వర్డ్ కానీ చూసిన వెంటనే మీకు ఒక ఇమీడియట్గా మన బ్రెయిన్కి ఒకటి స్ట్రైక్ అవుతుంది. సో ఒక కీ పాయింట్ కానీ ఒక కీవర్డ్ కానీ స్ట్రైక్ అవుతుంది. అయితే ఆప్షన్ ఏ అది వర్డ్ ఏదైనా అవ్వచ్చు లేకపోతే సెంటెన్స్ ఏదైనా అవ్వచ్చు, అది చూసిన వెంటనే మీకు ఇమీడియట్గా కొన్ని థింగ్స్ అనేవి స్ట్రైక్ అవుతాయి, కొన్ని పాయింట్స్ స్ట్రైక్ అవుతాయి. సో అలాంటివి ఒక్కటి కానీ లేకపోతే 2 బ్రెయిన్ స్టార్మింగ్ కీ పాయింట్స్ కానీ మీరు మెన్షన్ చేయండి ఫర్ ఎవ్రీ ఆప్షన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ వర్డ్ కానీ ఆ సెంటెన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి ఎక్కువ మీరు రీకాల్ చేస్తున్నారు, అలాగే కొంచెం క్వశ్చన్కి తగినట్టు మీరు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు, అంటే బ్యాక్గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఏది ఆన్సర్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉన్నదని మీకు ఐడెంటిఫై చేయడానికి మీకు అన్ని యాంగిల్స్లో మీరు కవర్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో ఇంకోటి మీరు ఫాలో అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్లో మీరు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి టైం లిమిట్ అనేది పెట్టుకోకండి, ఎందుకంటే ఎక్కువ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి రీజన్స్ మీకు మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏబిసిడికి మొత్తం 4 ఆప్షన్స్కి 4 ఆన్సర్స్ మీరు రాయాలి. సో ఫైనల్గా ఏది ఆన్సర్ అవుతున్నారని మీరు కంక్లూజన్లో రాయాలన్నమాట. సో ఎక్కడంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి టైం లిమిట్ అనేది పెట్టుకోకండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అనుకోండి, ఈ క్వశ్చన్ని ఒక 2 to 3 టైమ్స్ చదవండి. సో ఫస్ట్ టైం మీరు చూసిన వెంటనే ఆన్సర్ ఇదే అని కన్ఫర్మ్ చేయకండి, ఎందుకంటే ఓవర్లుక్లో చాలా వరకు తప్పులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ 1-2 కూడా తప్పులు చేసినా సరే మన కాంపిటీషన్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. సో అదే మీరు ఒకసారి క్వశ్చన్ 2 to 3 టైమ్స్ మీరు కనుక చదివితే మీకు పర్ఫెక్ట్గా ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది, పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ ఓవర్లుక్ అనే కాన్సెప్ట్ని కూడా మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. నేను ప్రస్తుతానికి కీవర్డ్స్ అనేవి మీకు హైలైట్ చేయను, ఎందుకంటే దీని తరక ఈ టెస్ట్ సిరీస్ 1 తరక వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు మండే మీకు ప్రైవేట్గా షేర్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ప్రతిదీ మీకు
ఒక క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని యాంగిల్స్లో కూడా. సో అక్కడ ఏంటి మీరు చేయాల్సింది, ఒక క్వశ్చన్లో మీరు ఇక్కడ ప్రస్తుతం ఈ క్వశ్చన్ చూస్తున్నాం కాబట్టి దీంట్లో కీవర్డ్స్ ఏంటనేవి మీరు ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సింది ఫైనల్గా ఆల్రెడీ ఇక్కడ కంక్లూజన్ అనేది మీరు ఒక రైట్ అప్రోచ్లోకి వస్తున్నారు. సో ఫైనల్గా కూడా ఒకసారి మీరు ఆలోచించండి, సో ఇది రైట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉందా లేదా అని ఆలోచించి అప్పుడు ఆ రైట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. సో ఇది మీరు చేయాల్సిన బేసిక్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రతి దానికి మీరు రీజన్ మెన్షన్ చేయండి. సో అలాంటిది మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ పంపించాను. సో మీరు అది ఎడిట్ చేసుకొని ఆ ప్రతి ఆప్షన్కి తగినట్టు నాకు ఎక్స్ప్లెనేషన్స్ అనేవి రాయండి. సో అదొక వర్డ్ డాక్యుమెంట్ కింద మీరు క్రియేట్ చేసి ఎడిట్ చేసి నాకు పర్సనల్గా నా ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది మీకు ఆల్రెడీ మీకు పంపించడం జరుగుతుంది డాక్యుమెంట్. సో దానికి రిప్లై మీరు ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎందుకు వర్డ్ డాక్యుమెంట్ తిరిగి పంపించమంటున్నాయంటే మీ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంది, మీ థింకింగ్ ఎలా ఉంది, మీ అనాలిసిస్ పవర్ ఎలా ఉంది, సో ఫ్యాక్చువల్గా స్టిక్ అవుతున్నారు లేకపోతే అనలైటికల్ పవర్ని యూటిలైజ్ చేస్తున్నారు లేదా అనేది జస్ట్ కొంచెం క్రాస్ చెక్ చేయడం కోసం మీకు ఆ వర్డ్ డాక్యుమెంట్ని మీకు రిటర్న్ పంపించమంటున్నా. సో దీనివల్ల ఏంటంటే మీకు మీ సబ్జెక్ట్ ఎలా ఉన్నది, ఎంత ఉన్నది అనేది కొంచెం మీకు కూడా ఒక ఓవర్ వ్యూ అనేది దొరుకుతుంది, నాకు కూడా ఒక ఎస్టిమేషన్ లాగా దొరుకుతుంది అనమాట. సో మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు, సో మీదేంటి యూపీఎస్సీ లెవెల్ ఉందా లేకపోతే ఎస్ఎస్సీ లెవెల్ ఉందా లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ ఉందా, దీనివల్ల అంటే మీకు ఓవరాల్గా మీ అప్రోచ్ సబ్జెక్ట్ మీద లేకపోతే టాపిక్ మీద కానీ మీకు ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. సో దీనికోసమే నేను మీకు రిటర్న్ పంపించమంటున్నాను ఆ డాక్యుమెంట్ని. ఇంకోటి ఏంటంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్కి ఆన్సర్ చేసే ముందు ఈ MH1 నుంచి MH5 ఆర్ MH6 కూడా మీరు చూడండి, ఎందుకంటే దాంట్లో కూడా అనాలిసిస్ పవర్ ఉంటుంది కాబట్టి, అనాలిసిస్ పార్ట్ ఉంటుంది కాబట్టి. సో MH1 నుంచి MH6 వరకు చూడండి మీరు వీడియోస్. సో చూసి అప్పుడు టెస్ట్ సిరీస్ రిటర్న్ చేయండి, ఎందుకంటే దాంట్లో కూడా చాలా వరకు అనాలిసిస్ యాడ్ చేయడం జరిగింది, దీంట్లో కూడా టెస్ట్ సిరీస్లో కూడా అనాలిసిస్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పి జస్ట్ 1 to 6 లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్లీజ్ మీరు వాచ్ చేయండి దయచేసి. ఇంకోటి ఇక్కడ 3R మెథడ్, ఈ 3R మెథడ్ ఏంటని ఇప్పుడు చెప్పను, మీ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత దీని వాల్యూ ఏంటి, దీని మెథడ్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. సో ఇవి మీరు బేసిక్గా ఫాలో అవ్వాల్సిన కీ థింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం కూడా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నుంచి బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయడం జరిగింది క్వశ్చన్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఈజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో జస్ట్ మీరు ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తే జస్ట్ దీనికి ఆన్సర్స్ రాయండి కమెంట్ బాక్స్లో, సో దట్ ఐ కెన్ ట్రై టు నో హౌ యు ఆర్ అప్రోచింగ్ ద క్వశ్చన్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే జస్ట్ నోట్స్ కొన్ని ఫ్రీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, హై టాపిక్స్ కానీ లేకపోతే కొన్ని ఫ్రీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే, మీకు ఏమైనా పర్సనల్గా మీరు నన్ను అడగాలనుకున్నా సరే ఈ ఫేస్బుక్ పేజ్ నుంచి మీ డౌట్స్ కానీ మీ క్వైరీస్ కానీ మీరు పోస్ట్ చేయొచ్చు. సో కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. లాస్ట్ 2-3 డేస్లోనే దగ్గర 800 మెసేజెస్ వచ్చాయి. ఆ 800 మెసేజ్కి నేను రిప్లై ఇచ్చాను 2 to 3 hours గ్యాప్లో. సో మీకు కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, నేను గ్యారంటీ మీకు హెల్ప్ చేయడానికి చూస్తాను. నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పటి వరకు 125 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. సో ఈ 125 మెంబర్స్ కూడా నేను ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్. సో ప్లీజ్ ట్రై టు ఫాలో దీస్ థింగ్స్, బేసిక్ థింగ్స్, సో దట్ యూ కెన్ ట్రై టు నో హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద రైట్ MCQ రైట్ ఆన్సర్ అని చెప్పి మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అని ఒక ఎవ్రీ మండే మీకు ప్రైవేట్గా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో కనుక వాచ్ చేస్తుంటే ఎంతో కొంత వాలంటరీ ఫీ, అంటే అది 9 రూపీస్ అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. సో మినిమం 9 రూపీస్ నుంచి మీరు పే చేసి ఈ టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ లింక్ ద్వారా మీరు ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్ so that you can crack any type of competitive exam. So thank you for watching this video. Thank you.